తర్వాత సహోదరిని సాక్ష్యం చెప్పమన్నాము కానీ సహోదరి అన్న నేను చెప్పలేను, ఎందుకంటే అంతగా ఆమె చాలా బాధపడుతుంది. కాబట్టి వాక్యంలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుంటాం. పాట సంఖ్య 247. పాట సంఖ్య 247 అన్నారండి. వంచి నాదు జీవము అర్పింతును, అర్పింతును, నన్నే నీకు అర్పింతును, నన్నే నీకు దూరమైతే నీ ప్రేమ మరచి నేరేపితే నీ గాయము దూరమైతే నీ ప్రేమ మరచి నేరేపితే నీ గాయము దూరముగా నిక వెళ్ళజాల కూర్చునేదా నీ చెంతని దూరముగా నిక వెళ్ళజాల కూర్చునేదా నీ చెంతని తల వంచి నాదు జీవము అర్పింతును, ఇక నీవేళ అర్పింతును, నన్నే నీకు అర్పింతును, నన్నే నీకు ఆకర్షించే లోకాశలని లోక మహిమా నడ్డగించు, ఆకర్షించే లోకాశలని లోక మహిమా నడ్డగించు, కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమాక నికముగా యాజింతును, కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమాక నికముగా యాజింతును, కృతజ్ఞతం తల వంచి నాదు జీవము అర్పింతును, నీవేళ అర్పింతును, నన్నే నీకు అర్పింతును, నన్నే నీకు తరముగా నీ ప్రేమ నాకై వర్ణింపను అశక్యము, తరముగా నీ ప్రేమ నాకై వర్ణింపను అశక్యము, నిరంతరము సేవించినాను తీర్చలేను నీ రుణము, నిరంతరము సేవించినాను తీర్చలేను నీ రుణము, తల వంచి నాదు జీవము అర్పింతును, లేదిక నీవేళ అర్పింతును, నన్నే నీకు అర్పింతును, నన్నే నీకు లోకముకై జీవించనీక నీ కొరకై జీవింతును, లోకముకై జీవించనీక నీ కొరకై జీవింతును, నీకర్పింప
కొద్దిన జీవితము అలవంచి నాకు జీవము అర్పింతును నీలికా నీవిల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు చింతించితే గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటే చింతించితే గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటే కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతయు నీ సేవకు కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతయు నీ సేవకు అలవంచి నాకు జీవము అర్పింతును నీవిల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు. ఒక మాట చదువుకుందాం. దశలోనికై రాసిన మొదటి పత్రిక మనకు బాగా తెలిసిన వచనమే అది. దశలోనికై రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. అందరూ కలిపి చదువుకుందాం. దశలోనికై రాసిన మొదటి పత్రిక 5:16. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ పక్షాన మేలైనది మాకు బోధించి పెట్టమని కోరుతున్నాం. ప్రతి శ్రమలో చాలిన దేవుడుగా ఉండే దేవుడు, ప్రతి కష్టానికి మమ్మల్ని ఓర్చుకునేటట్టు చేసే దేవుడు, అందును బట్టి నిన్ను స్తుతిస్తూ కొన్ని నిమిషాలు నీ పక్షాన్ని నిలబడుతుండగా మీ సహాయము దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన మధ్య సహోదరి మేరీ గారు, ఆయన భర్త పేరు రాజు గారు. ఆయనతో చాలాసార్లు నేను మాట్లాడాను, అయ్యా దేవుని ఇంటికి రండి అని. అదిగో వస్తాను, ఇదిగో వస్తాను అని రాలేదు. సహోదరి వారి యొక్క కుటుంబము ఆత్మీయమైన కుటుంబమే. కొవ్వూరులో వారు కుటుంబాలు ఉండేవి. తండ్రి పేరు ఎర్నెస్ట్ గారు, తల్లి పేరు దీనమ్మ గారు. వారు కూడా మన యొక్క అసెంబ్లీస్లోనే కొవ్వూరులో వారు ఎదుగుతూ వచ్చారు, పరిచయం చేస్తూ వచ్చారు. కాబట్టి ఆ కుటుంబాలు బట్టి దేవునికి ఎంతో వందనస్తులం. వారికి ఒక అన్నయ్య ఉంది, ఆయన పేరు పాల్ సుందర్. ఆ అన్నయ్య గారి పేరు, వదిన పేరు మేరీ. ఆమెకు పెద్ద చెల్లి ఉంది, ఆమె పేరు ఎప్సిబా. గత కాలాల్లో మనం ప్రార్థన చేసాం, ఎంతో ఉదయకాల ప్రార్థనలోను సంఘ ప్రార్థనలోను. ఆమె ఎంతో బలహీనరాలు అయిపోయినప్పుడు ఎంతో బాగలేదు, ఎప్పటికప్పుడే ప్రార్థన చేస్తూ వచ్చాం. చిన్న చెల్లి పేరు కెజియా, మేరీ గారి చిన్న చెల్లి పేరు. ఆ చెల్లికి ఒక కుమార్తె ఉండేది, మన మధ్యకు వచ్చేది. ఆ పాప పేరు మంజుష, స్వీటీ అని పిలుచుకుంటారు. వారు ముగ్గురు అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య ఆ పాప ఒక్కతే. ఎంతో వినయము కలిగినది, ఎంతో భయభక్తులు కలిగినది. ప్రతి 31st నైట్కి మన మందిరానికి వచ్చేసేది. ఎంతో దేవుని అందలి విశ్వాసం కలిగిన బిడ్డ. ఆ యొక్క పెద్ద చెల్లి ఎప్సిబాకి క్యాన్సర్ వచ్చింది. ఎంతో ప్రార్థన చేస్తున్నాం, చాలా సంవత్సరాల నుండి
ఉదయకాల ప్రార్థనలో మేము రోజు కూడా ఇక అది మా యొక్క పాఠం, సంఘ ప్రార్థనలు అయితేనేమి, కుటుంబ ప్రార్థనలు అన్నీ చేశాం. అయితే ఆమెకు ఒక కోరిక ఉంది, ఎఫ్సి బాబుకి ఒక కోరిక ఉంది. నా కొరకు ప్రార్థన చేసిన ఈ సంఘంలో నేను ఒకసారి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఆమెకు ఆశ ఉండిపోయింది. సరే పెట్టుకుందాం అనుకున్నాం. గత 2024లో ఆగస్టులో పెడదామనేసి వాళ్ళు అనుకున్నారు. దేవుని మందిరం యెష్కోలతో కలిసి వీరు నా కొరకు ఎంతో ప్రార్థన చేస్తున్నారు కాబట్టి చేద్దాము అని అనుకున్నారు. అర్థమైందండి. అంతలో పాప మంజుష అంటే స్వీటీ, ఆమెకు బాగలేదు. ఆగస్టులో తర్వాత పెడదామనుకున్నారు. జూలై 28ని ఆమెకు ఎంతో సీరియస్ చేసింది. అది ఆ రోజు ఆదివారం. వెంటనే ఆ పాపని హాస్పిటల్లో చేర్చారు. ఆగస్టులో ఇక్కడ కూటమి పెడదామనుకున్నారు. జూలై 28ని ఉదయకాలంలో బాగానే ఉంది, చాలా బాగుంది. సడన్గా మేరీ గారు మన ఆరాధనకు వచ్చారు. వెంటనే ఈ యొక్క మాట తెలియగానే వెంటనే వెళ్ళిపోయారు. వారు ఎక్కడికి వెళ్ళారు కూడా తెలియదు. 28, 29, 30, 31 ప్రభునందు ఆ బిడ్డ మరణించింది. యవన బిడ్డ. ఎంతో దుఃఖం. ఆ తర్వాత తన పెద్ద చెల్లి ఎఫ్సిబా కూడా కొన్ని దినాలకు మరణించారు. ఆ దినం అప్పటి నుండి వాళ్ళ ఆశ ఉండిపోయింది, నా కొరకు ప్రార్థన చేసే సంఘం పట్ల మేము కృతజ్ఞత కలిగి ఉండాలని. వారు ఎన్నో 2024 సంవత్సరంలో ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రతిరోజు ఏదో ఒక ఫోన్ మాకు, లేక ప్రతిరోజు ఏదో ఒక అంశం. అప్పటికే వచ్చేవారు, వెంటనే మళ్ళీ పరిగెట్టేవారు. వారి కింద సర్వీస్ అంతా కూడా మేరీ గారే చేశారు. దాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తులం. ఏది ఏమైనా వారిని జ్ఞాపకం చేసుకోవడం కాదు, కానీ వారు ఎప్పుడుండో అనుకున్నారన్నా మేము ప్రార్థన పెట్టాలి. ఎప్పుడో అనుకున్నాం, వారు బ్రతుకున్నప్పుడే అనుకున్నాం, కానీ మేము కృతజ్ఞత చెల్లించలేకపోయాం. ఈ వారం కూడా క్యాన్సిల్ అవర్స్, కానీ ఇంకా నేను కూడా పరిచర్యకి వెళ్లకుండా అన్న మీరు ఉండాలి అన్నప్పుడు దేవుడు అనుకూల సమయం ఇచ్చాడు. ఒక విషయం, దేవుడు మన జీవితాల్లో ఏది జరిగించినా అది ఆయన చిత్తం. ఆయనను మనం అవునని కానీ కాదని కానీ ఎవ్వరూ అనలేం. ఏది జరిగిస్తాడో అది ఆయన చిత్తం. ఒక మాట చదువుతారా క్లుప్తంగాను. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఒక మంచి మాట. మనము ఇన్ని కష్టాల గుండా, ఇన్ని శ్రమల గుండా గద్దినాలలో బిడ్డలు వెళ్ళినప్పుడు దేవుడు వారిని ఆదరించారు. వారికి గొప్ప గురుండిపోయింది. మేరీ గారికి, రాజుగారికి మా కొరకు ప్రార్థించే సంఘం ఉంది, విశ్వాసులు ఉన్నారని. ఒక్క మాట, మొదటి అధ్యాయము 13వ వచనం అందరం చదువుకుందాం. 13వ వచనం అందరూ చదువుదామా. దేవుడు కీడు విషయమే శోధింపబడినాడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నానని అనకూడదు. మనం ఒక మాట అనకూడదు. దేవుని విశ్వాసం ఇది చాలా బలమైన మాట. మీ హృదయాల్లో ఎప్పటికీ నాటుకుపోవాలి. ఈ కీడు దేవుడు చేశాడు అని అనకూడదు. ఈ శోధన దేవుడు చేశాడు అనకూడదు. యాకోబు రాస్తున్నాడు మొదటి అధ్యాయంలో 13వ వచనంలో, నేను దేవుని చేత శోధించబడుతున్నానని అనకూడదు. మనము దేవుని చేత శోధించబడుతున్నామని అనకూడదు. ఎందుకో తెలుసా? దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలకు మేలే చేస్తాడు, ఉత్తమమైనది అనుగ్రహిస్తాడు. ప్రతి వారి కుటుంబాల్లో కూడా కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఆఖరికి మరణాలు కూడా ఉంటుంటాయి. కానీ మనం ఎప్పుడు ఒక మాట అనకూడదు, నా దేవుడు నాకు ఇలా చేశాడని ఎప్పుడు కూడా అనకూడదు. దేవుడు మన పట్ల తన చిత్తాన్ని ఏదో ఉంటుంది, తన ప్రణాళిక ఏదో ఉంటుంది. మన తలంపులు వంటి తలంపులు ఆయన తలంపులు కాదు, మన మార్గాలంటి మార్గాలు ఆయన మార్గాలు కాదు. మనం అనుకున్నవన్నీ జరిగిపోతే మనం ఎక్కడుంటామంటే మనం ఎక్కడో అతిశయిస్తుంటాం, ఎక్కడో గర్వపడుతుంటాం. దేవుడు ఒక్కొక్కసారి ఆయన ప్రణాళిక మనకు అర్థం కాదు. అప్పుడు మేము కలిసినప్పుడు ఆమె ఎంతో, మా ముగ్గురి మధ్య ఒకే బిడ్డ, ఆ బిడ్డను మేమెంతో అల్లారుముద్దుగా, లేకపోతే చాలా స్వీట్గా మేము చూసుకున్నాం స్వీటి తల్లిని. కానీ దేవుడు అందరికి తల్లి ఎఫ్సిబా కన్నా ముందే ఆమె ప్రభు మహిమలో చేర్చబడ్డారు. దేవుడు ఎప్పుడు
ఏ రీతిగా మనల్ని సరి చేస్తుంటాడో చక్కది. నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. అర్థమైందండి? దేవుడు మనలను, మన దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజల పట్ల, ఇంత సృష్టిని చేసిన దేవుడు, తన కుమారుడే మన కొరకు ఇచ్చిన దేవుడు మన పక్షాన్ని ఎప్పుడు కీడు ఆలోచించేవాడు కాదు. ప్రణాళిక, ఆయన ప్రణాళికలో ఏదో ఉండేదిగా ఉంటుంది. చూడండి, యోబు గ్రంథం 34వ అధ్యాయం, యోబు గ్రంథం 34వ అధ్యాయం 10-12 వచనాలు చదువుతారా? చూడండి, మంచి మాటలు అక్కడ మీకు మీ యొక్క ఆదరణ కొరకే, లేకపోతే మన ఆత్మీయ జీవిత క్షేమం కొరకే చూద్దాం. కీర్తన గ్రంథం, క్షమించండి, యోబు గ్రంథం 34వ అధ్యాయం చదవండి. విజ్ఞానము గల మనుషులారా, చూడండి అక్కడ అన్నాడు, విజ్ఞానము కలిగిన మనుషులారా నా మాట ఆలకించండి. ఏమంటాడు? దేవుడు అన్యాయము చేయుట అసంభవం. ఒకసారి ఆలోచించండి మీ జ్ఞానముతో. మనము దేవుని మీద ఏదైనా నెట్టాము అంటే మనము జ్ఞానము లేని వారము, బుద్ధి లేని వారం. యాకోబు అదే రాస్తున్నాడు. విజ్ఞానము కలిగిన మనుషులారా అంటున్నాడు, నా మాట ఆలకించండి. ఏమంటున్నాడు? దేవుడు అన్యాయము చేయుట అసంభవం. దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. ఆ మాట అసలు విశ్వాసులు అసలు పలకకూడదు. అన్యులు ఏదో పలికారు అంటే వారికి తెలియక, వారికి జ్ఞానము లేదు, వారు విశ్వాసులు కాదు, వారు దేవుని పిల్లలు కాదు, వారికి దేవుని గురించిన జ్ఞానము లేదు. వారికి విజ్ఞానము కలిగిన మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. తర్వాత సర్వశక్తుడు దుష్కార్యము చేయుట, అసలు అది సంభవించేది కాదు. ఆయన కీడు తలపెట్టేవాడు కాదు. అర్థమైందా? అక్కడే చూడండి, 12వ వచనం చూడండి. 12వ వచనం, దేవుడు ఏమాత్రమును అది గమనించండి, ఏమాత్రమును దుష్కార్యము చేయడు. ఇది మాట గమనించండి. సర్వశక్తుడు న్యాయము తప్పడు. మనమైనా తప్పుతాం. సర్వశక్తుడు న్యాయము తప్పడు. మాట తప్పనివాడు, ఆయనకి పేరుంది. న్యాయము తప్పనివాడు ఆయన, అన్యాయము చేయనివాడు ఆయన. ఇంకా చాలా మాటలున్నాయి ఆయన గురించి. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 33వ వచనం. కీర్తన పుస్తకం 89వ అధ్యాయము 33వ వచనం. కానీ నా కృప నీకు బొత్తిగా ఎడము చేయను, అబద్ధికుడినై నా విశ్వాస్యతను. ఆయన అబద్ధికుడు కాదు. తన విశ్వాస్యతను విడిచిపెట్టడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. తన విశ్వాస్యతను మన పట్ల చూపించకుండా ఉండడానికి ఆయన ఎవరండి? అన్యాయం చేయటం అసంభవం, దుష్కార్యము చేయటం అసంభవం. ఆయన అబద్ధికుడు కాదు. కానీ ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన తన విశ్వాస్యతను చూపిస్తుంటాడు. ప్రతి కష్టములో, ప్రతి కన్నీటిలో, ప్రతి దుఃఖములో, మనకు భారంగా ఉండొచ్చు, మనకు దుఃఖముగా ఉండొచ్చు, మనకు వేదనగా ఉండొచ్చు, మనకెంతో శ్రమగా ఉండొచ్చు, మనము జీర్ణించుకుపోవచ్చు. కానీ తన విశ్వాసత చాలినంత చూపించేవాడు ఉన్నాడు. చూడండి, అబద్ధికుడినై నా విశ్వాసతను నేను విడువను. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. మనకేదైనా కష్టం వస్తే ఆయన విశ్వాసం నుండి మనము తొలగిపోతాము కానీ, మనకేదైనా నష్టం వస్తే ఆయన మందిరాన్ని విడిచిపెడతాము కానీ, మనకేదైనా దుర్గతి సంభవిస్తే ఆయన్నే పూర్తిగా విడిచిపెడతాము కానీ, ఆయన విశ్వాసత ఎప్పుడు కూడా మనలను ఏం చేస్తుంది? వెంటాడుతుంది. ఆయన అబద్ధికుడు కాదు, అన్యాయస్తుడు కాదు, మాట తప్పేవాడు కాదు. అందుకే యోబులు అంటాడు కదా, ఏమంటాడండి? దేవుడు నన్ను శోధించాడు అనకూడదట. అదంటే నువ్వు విశ్వాసవి కాదు, నువ్వు దేవుని బిడ్డవు కాదు, నువ్వు విజ్ఞానము కలిగిన దానవు, విజ్ఞానము కలిగిన వాడు కాదు. నువ్వు విజ్ఞత లేని వాడుగా ఉంటా. చూడండి అక్కడ చదవండి అమ్మ ఒక్కసారి. 89:33. కానీ అసలు ఆయన కృప బొత్తిగా ఎడమ చేయడు. ఏదో కొద్దిగా, నా కృప ఆయన కృప మళ్ళీ వెంటాడేదిగా ఉంది.
ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన కృప మనకు చాలినది, అంతే. పౌలు అదే మాట చెప్తాడు కొరింథీ పత్రికలో, నా కృప నీకు చాలంతే. అది ఉంటే చాలు, మనం ముందుకు వెళ్ళిపోతాం. ప్రతి కన్నిటిలో, ప్రతి దుఃఖములో, ప్రతి వేదనలో, ప్రతి బాధలో కూడా ఆయన కృప మనకు వెంటాడుతూ ఉంటుంది. ఆయన కృప మనలను వెంటాడేదిగా ఉంటుంది. ఆయన కృప అక్కడ చూడండి, కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను. అబద్ధికుడినై ఒకవేళ ఎడమ చేస్తే నేనేమవుతాను? దేవుడు ఏమవుతాడు? అన్యాయస్తుడు, అబద్ధికుడు అవుతాడు. అబద్ధికుడినై నా విశ్వాసతను నేను ఇంకొక రిఫరెన్స్ చెప్పి ముగిస్తాను. యోబు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. యోబు పుస్తకం 3వ అధ్యాయం 28వ వచనం. అమ్మా ఒక్క నిమిషం చూడండి. లేదు 26 చదువమ్మా. చదివే అది రైట్. 3:26. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు. ఇది మన మాటలు, మనం ఏమనుకుంటాం? నాకు నెమ్మది లేదయా, ఇక ఈ జీవితానికి ఇంతే అనుకుంటాం. నాకు విశ్రాంతి లేదు, ఈ జీవితానికి ఇంతే అనుకుంటాం. సుఖము లేదు, ఈ జీవితానికి ఇంతే అనుకుంటాం. శ్రమయే సంభవించుతున్నది అనుకుంటాం. దానితోనే అలాగా మనం కృషించిపోతాం, దానితోనే మనం అలా దుఃఖపడుతుంటాం. కానీ ఆయన అంటున్నాడు, నేను అబద్ధికుడిని కాను సుమా, నా విశ్వాసత నీకు దూరము చేయను, నా కృప నీకు ఎడమగు పెట్టను. చాలినంత కృప ఆయన మనకిచ్చేవాడుకున్నాడు. అందుకే యోబు అంటాడు కదా, 1వ అధ్యాయం 21వ వచనంలో, యోబు పత్రిక క్షమించండి యోబు పుస్తకం 1వ అధ్యాయం, మనకు తెలిసిన మాట అది. 1వ అధ్యాయం, నా తల్లి గర్భము నుండి దిగంబరుడై వచ్చి తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చెను. అబ్బా, ఎటువంటి కృతజ్ఞత అండి, ఎటువంటి స్తుతి అండి. ఎవరలా చెప్పలేరు. దేవుని బిడ్డలైతే, విజ్ఞానము కలిగిన వారైతేనే, దేవుని ప్రజలైతేనే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను. అందుకనే పౌలు గారు దశలోనికే సంఘానికి రాస్తే ఏమంటాడంటే, ప్రతి విషయమందు ఏం చేయాలండి? కృతజ్ఞత. నాకు ఒక దైవజనుడు చెప్తే నేను విన్నాను, అంటే నేను వినే మీకు చెప్తున్నాను, అర్థమైందా? వాళ్ళ సంఘంలో ఒక పెద్ద ఆయన ఉన్నాడట, ఎల్డర్ బ్రదర్ ఉన్నాడట. ఎల్డర్ బ్రదర్ ఉంటే ఆ బ్రదర్ ఏం చేశాడంటే కృతజ్ఞత కూడికి పెట్టాడట. కృతజ్ఞత పెట్టి అందరికి భోజనాలు పెట్టాడట. దేనికో తెలుసా? వాళ్ళ కుమారుడు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినందుకు. వాళ్ళ కుమారుడు, నేను చెప్తే విన్నాను అంతే, వాళ్ళ కుమారుడు 10th క్లాస్ ఫెయిల్ అయిపోతే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టి, అర్థమైందా, వాక్యం సువార్త బోధించి భోజనాలు పెట్టాడట. అందరూ ఏమన్నారంటే, ఏంటి ఇలా? అప్పుడు అన్నాడట, ప్రతి విషయమందు దేవునికి ఏం చెల్లించాలండి? అందుకే యాకోబులు అంటాడు కదా, దేవుడు నాకు శ్రమ కలుగు చేసినని మీరు ఎప్పుడు కూడా అనకూడదు. దేవుడు ఏదో మేలు దాచి ఉంచుతాడు. ప్రతి విషయంలో కూడా దేవునికి మనం కృతజ్ఞతలై ఉంటే, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అబద్ధికుడు కాదు, దేవుడు ఏమిటండి మాట తప్పని వాడు కాదు, ఆయన నమ్మదగిన వాడు. మన జీవితాలకు చాలినంత దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. సహోదరి కొరకు, కుటుంబం కొరకు అన్న జెర్మియా గారు ప్రార్థన చేస్తారు. ఆఖరి ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. రండి ఇక్కడ. అమ్మా ముందు ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నత నామములో నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రేమల తండ్రి, సోదరి ప్రభా మేరీ, బ్రదర్ రాజు, నేను హెప్సిబా, కేజియా, వీరందరిని బట్టి, కుటుంబాన్ని బట్టి కూడా ప్రభా మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి, మీరు శోధింపని దేవుడు, అన్యాయం చేయని దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు, నిత్యం మేల్చే దేవుడు. ప్రభా పురుగుల తని గత కాలంలో ప్రభా మరి వారి కుటుంబాల్లో జరిగిన సంఘటన విషయమై ప్రార్థన చేస్తున్నాం. దళదేవ పురుగుల తండ్రి, మరి మిచితానుసారంగా మరి హెప్సిబాను, కెజియా కుమార్తె స్వీట్ని మీరు మాయంలో తీసుకున్నందుకే స్తోత్రము. అక్కడ వారికి ఎంతో సంతోషము, నిత్య నెమ్మది ఇచ్చినాం. తండ్రి, మరి విడబడిన కుటుంబాలకు ప్రభావం మీరు ఇచ్చిన ఆదరణ బట్టి కూడా ప్రభావం స్తోత్రములు. తండ్రి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు,
మీ విశ్వాసతను బట్టి ప్రభా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపలు ప్రభా ఈ 3 కుటుంబాల విషయమై వేడుకుంటున్నాం ప్రభా. మీద బలపరచము, మేము సంతోషపరిచే రీతిగా జీవించట్లో సహాయం చేయము. దళ తండ్రి వారి యొక్క తండ్రి ప్రతి ఒక్కరు కూడా ప్రభా మీ మహిమైశ్వర్ చెప్పని తీర్చి వస్తుంది ప్రార్థిస్తున్నాం. బ్రదర్ రాజు కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. తను కూడా మీ ఇంటిని ప్రేమించేవానిగా మార్చము ప్రభా. మీ ప్రజలతో కలిసి సహవాసంలో కొనసాగే అనుభవంలోనికి సహోదరుని కూడా మీరు తీసుకురామని ప్రార్థన చేస్తున్నాం. ఈ సందర్భంగా విడవబడిన మీ వాక్యం మీరు ముద్రించండి, ఫలింపచేయండి. దయల తండ్రి ఈ రీతిగా ప్రభా మీ ప్రేమల హస్తాలకు ఈ కుటుంబాన్ని అప్పగిస్తూ మేము ఆశ్రయిస్తూ యేసు ప్రభు మా రక్షకుడి నామంలో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, సన్నిధి ఇదా నీ బిడ్డ మేరీ అలాగే రాజన్న వారి కుటుంబాలకు అన్నిటికి కూడా సదా తోడై ఉండి కృపాక్షేమం వారి వెంట వచ్చి రాను దినాల కొరకు ఆత్మీయంగా బలపడుదురుగాక. ఆమేన్. శాంతి జలము చెంత నడిపించును, పచ్చిక పాయాలులో అరుణ జయం. శాంతి జలము చెంత నడిపించును, మనిషము ప్రాణము తృప్తి పరచును. మరణ లోయలో నన్ను కాపాడును, మనిషము ప్రాణము తృప్తి పరచును. మరణ లోయలో నన్ను కాపాడును. యేసు చాలును, చాలును. ఏ సమయామైన ఏ స్థితికైనా నా జీవితములు యేసు చాలును. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. మీ కొరకు ప్రేమ విందు ఏర్పాటు చేశారు. దయచేసి ప్రేమ విందు అందరూ కూడా తీసుకోవాలని ఆశపడుతున్నాం. అలాగే బిడ్డ ఆస్విత కొరకు కూడా ప్రార్థించండి. మంగళవారము ఒక లేజర్ ఆపరేషన్ అవుతుండగా అందరూ అందరికీ ప్రైజ్ లార్డ్.